వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎయిర్ సువిధ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఎయిర్ సువిధ ఎవరైనా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఇది మనం 24 అవర్స్ బిఫోరు ఈ ఫార్మ్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇది కొత్తగా రూల్ అనేది గవర్నమెంట్ జూన్ 25 నుంచి తీసుకొచ్చింది. ఇది ఇంతకుముందు ఉన్నదే అయినా ఇంతకుముందు దాన్ని డిస్కంటిన్యూ చేసిర్రు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టిర్రు. ఎబోలా వైరస్ అనేది బాగా ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇది ఎయిర్ సువిధ అనేది అప్లికేషన్ కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేసిర్రు జూన్ 25 నుంచి. ఇందులో ఫార్మ్ ఫిల్లింగ్ పెద్దగా మనకు కష్టమే ఉండది. సింపుల్‌గా మన డీటెయిల్స్, మన పేరు, పాస్‌పోర్ట్ నంబరు, ఫ్లైట్ నంబరు, సీట్ నంబరు, డీటెయిల్సు ప్లస్ ఇందులో ఎక్స్‌ట్రా ప్యాసింజర్ గిన ఉంటే మనం ఎక్స్‌ట్రా యాడ్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాలి. ప్లస్ ఇండియా కాంటాక్ట్ నంబరు, ఇక్కడ డీటెయిల్స్. ఇది ఎవరైనా గానీ సెల్ఫ్‌గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి పెద్దగా ఆన్‌లైన్ ఏముండది. సింపుల్‌గా మనమే ఆన్‌లైన్‌లో మన మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్‌లో పెట్టండి. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇది పెద్దగా మనకు ఆన్‌లైన్‌లో ఒక 3, 4 నిమిషాలు లాస్ట్ మాక్సిమం 5 మినిట్స్‌లో ఇది ఫార్మ్ అనేది ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకు తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ నుంచి గిన మనం ఇండియా పోవాలనుకుంటే దాని డీటెయిల్స్ ఫ్రమ్ దుబాయ్ నుంచి ఇండియాకు ఏ ఎయిర్‌పోర్ట్‌కి పోతున్నాం, టైమింగు, మనకు టికెట్లు అవైలబుల్ ఉన్నాయి. అవి డీటెయిల్స్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. ఇది ఫిల్ చేసినాక మనకు డీటెయిల్స్ ఒకవేళ మనం వేరే కంట్రీ నుంచి గిన రీసెంట్‌గా ఏమన్నా విజిట్ సారీ అయినయి గిన ఉంటే అవి కూడా మనం ఈడ ఫిల్ చేయడం జరుగుతుంది. సింపుల్‌గా ఫిల్ చేసి మనం సబ్మిట్ చేస్తే డీటెయిల్స్ ఓటీపీ వస్తది మన మొబైల్‌కు. అయిపోతది. ఇది ఎడిట్ అనేది కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇందులో మనం ఇదివరకు ఏమైనా చేసింది ఉంటే ఆ నంబర్ కొట్టి ఇందులో కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. ఇది పెద్ద లాంగ్ ప్రాసెస్ అనేది ఏమి ఉండదు. సింపుల్ ప్రాసెస్ ఎవరైనా చేసుకోవచ్చు. మీరు ఆన్‌లైన్ సెంటర్‌కి పోయి వాళ్ళకి పైసలు ఇయ్యాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మనం సెల్ఫ్‌గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా చాలా సింపుల్ అన్నట్టు. టికెట్ బుక్ చేసుకున్నాక ఈ ప్రాసెస్ అనేది మనం ఫాలో కావాలి. ఇది 24 గంటల ముందు మనం ఇది చేసుకుంటేనే మనకిది అవకాశం ఉంటది. ఎయిర్‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్స్‌లో ఎలాంటి ఇష్యూస్ ఉండయి. చేసుకోకపోతే కంపల్సరీ ఇది బిఫోర్ ట్రావెల్ కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. జూన్ 25 నుంచి ఇది స్టార్ట్ చేసిర్రు మళ్ళీ. ఓకే. ఎందుకంటే ఇది లేకపోతే మీకు ఇమిగ్రేషన్‌ల ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఇది ఏం లేదు. 5 నిమిషాలలో మనం ఫిల్ చేసుకొని జస్ట్ ప్రింట్ ఔట్ తీసుకొని టికెట్‌కి అటాచ్ చేసుకొని ఎళ్ళిపోతే మీకు అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సింపుల్‌గా అయిపోతదన్నట్టు. ఎందుకంటే ఇది ప్రాసెస్ అనేది కంపల్సరీ మనకు మాండేటరీ అన్నట్టు. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.